నమస్కారం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి అధోగతికి చేరుకుంది. ఈ 5 ఏళ్లలో ప్రజల యొక్క ఆదాయం కానీ ఏమాత్రం పెరగలేదు. కొత్తగా ఉద్యోగాలు లేవు. ప్రజల పరిస్థితి చాలా అయోమయంగా ఉంది. ఈరోజు బతకడం కష్టమైపోయింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. కొత్తగా వీళ్ళు తెచ్చిన ఇసుక పాలసీ అయితే అసలు బడుగు బలహీన వర్గాల ప్రజల వాళ్ళ వృత్తిని దెబ్బతీసింది. ఈరోజు ఎంతోమంది ప్రజలు వాళ్ళ ఉపాధి కోసం రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మనం చూసాం, బాధుడే బాధుడు అనే విధంగా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే అది కూడా ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను ముఖ్యమంత్రి అయితే కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పారు. 200 యూనిట్ల వరకు. ఎవరికైనా ఉచితంగా అందుతుందా? లేదు. దానికి 4-5 రెట్లు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. అంతేకాకుండా మద్యం నిషేధం చేస్తేనే 5 ఏళ్ల తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పిన ముఖ్యమంత్రి మద్యాన్ని అధిక రేట్లకు పెంచేసి ఆ రోజు 80 రూపాయలు 70 రూపాయలకు దొరికే మద్యం ఈరోజు 200 రూపాయలు అమ్ముడుపోతుంది. అదైనా మంచి మద్యం దొరుకుతుందంటే నాసి రకం. ఈరోజు ఏ హాస్పిటల్లో చూసినా కూడా మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి రిపోర్ట్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే ఎవ్వరికి కూడా మాట్లాడే హక్కు లేదు. వాళ్ళకి ప్రాథమిక హక్కులు కోల్పోయిన పరిస్థితి. ఏమన్నా మాట్లాడితే దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెడుతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ రాజ్యాధికారం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని ప్లాన్ చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల యొక్క రాజ్యాధికారాన్ని తీసేస్తున్నారు. చూసారా మీరు? మొన్న ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళని 29 మంది దళిత ఎమ్మెల్యేలని తీసి పక్కన పడేశారు. వీళ్ళు ప్రజలు బడుగు బలహీన వర్గాలకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వం వాళ్ళని అధోగతి పరిస్థితున్నారు అనేది మీ అందరూ కూడా అర్థమవుతుంది. ఒక తల్లికి చెల్లికి ఆయన ఏం ఆపందహస్తం అందించలేని వ్యక్తి, తల్లిని చెల్లిని రాజకీయం కోసం దూరం పెట్టిన వ్యక్తి, కుటుంబానికి దూరం చేసిన వ్యక్తి ఈ ప్రజల్ని ఏం ఆదుకుంటాడో అని నేను చెప్తున్నాను. ఆస్తి గొడవలో కుటుంబ వ్యవహారం కోసం తల్లిని కూతురు దూరం పెట్టాడు, ఓన్లీ డబ్బు కోసం. అలాంటి వ్యక్తి ప్రజలకి ఏమాత్రం సహాయం చేస్తాడని అడుగుతున్నాను. ఈరోజు చూస్తే ధరలు 80 రూపాయలు 70 రూపాయలు ఉన్న కందిపప్పు 200 రూపాయలు చేరుకుంది. ప్రతి వస్తువు కూడా పోయింది. పెట్రోల్ రేట్ అయితే ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా పెట్రోల్ రేటు ఉంది. ఇలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతేకాకుండా ఇకపోతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తూ నేను దళిత బంధువుని, నా దళితులు, నా ఎస్సీ ఎస్టీ ప్రజలు రండి నన్ను ఆదరించండి అంటున్నాడు. ఏ విధంగా ఆదరిస్తారు? 5 ఏళ్ల క్రితం కోడి కత్తి కేసులో అది అసలు కేసే కాదు, దెబ్బే తగల, దాంట్లో ఎవరు చావను కూడా చావాలా, ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేని పరిస్థితి. 5 ఏళ్ల నుంచి ఒక దళితుడు జైల్లో మగ్గుతుంటే ఈరోజు నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నేను దళిత బంధువు అని ఎలా చెప్తామని అడుగుతున్నా. దళితులకి ఇచ్చే గిరిజన స్కాలర్షిప్ విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య అన్న పేరుని తీసేసి జగనన్న విద్య దీవెనను పెట్టుకున్నావు. అంటే అంబేద్కర్ పేరు తీసేసిన వ్యక్తి నువ్వు దళితులకు ఏ విధంగా నువ్వు బంధువు అవుతావు, ఆత్మ బంధువు అవుతావు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇవే కాకుండా రాష్ట్రంలో అధిక ధరలతో అదేవిధంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ ప్రజలందరూ తెలుసుకోవాలా, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఒక ప్రణాళిక ప్రకారం కొత్త ఫ్యాక్టరీలు ఇక్కడికి వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా మన రాజధాని అమరావతి అభివృద్ధి చెందుద్ది. ఎప్పుడైతే రాజధాని అభివృద్ధి చెందొద్దో
అక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు మనం చూసాం హైదరాబాద్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు. ఆ రాష్ట్రం మొత్తానికి కూడా ఎక్కువ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికి అమరావతి అభివృద్ధి చెందుండదు. ఈసారి మనమందరం కూడా తప్పు చేయకుండా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకొని సంక్షేమ పథకాలు మనం పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో 4.5 సంవత్సరం పూర్తయి 5వ సంవత్సరంలోకి వస్తున్నాము. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ పట్టినా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడికి అందుబాటు లేని విధంగా అయిపోయినాయి. అదే కాకుండా ఆర్టీ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తాన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అటువంటి ఎక్కడ పట్టించుకున్న దాఖలు ఎక్కడ కనపట్ల. ఇసుక చూస్తే విపరీతమైన రేటు, సామాన్యుడు ఇల్లు కట్టించుకునే పరిస్థితిలో లేరు. అదేవిధంగా టిట్కో ఇల్లు ఈరోజు నెల్లూరు నగరంలో కట్టించి దాదాపు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.